వారం అయింది అంతే, 10 రోజులు కావస్తుంది కదా. ఏం చెప్పాడు? సంక్రాంతి అయిపోయిందంటే పల్లెని తల్లి చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటే లాస్ట్ వీక్ కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు కదా, లాస్ట్ వీక్ కూడా నేను చెప్పాను, జెండా బీకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. అతను ఎన్నికల్లో ఓడిపోయిన రోజు నుంచి తను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, పార్టీ నడిపే విధానం కానీ, తన హావభావాలు కానీ, తన ఆలోచన విధానాలు కానీ చూస్తే పార్టీ నడపాలనుకునే వ్యక్తి ఎవరు కూడా ఇలా బిహేవ్ చేయరు. ఏ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు మేము కూడా ఓడిపోయినాం 2019లో, కానీ ఎంబడి ఏమైంది? ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు మేము వైసీపీని నథింగ్, అసలు మేము పెడుతున్న ఇబ్బందులు అసలు వాళ్ళు ఏదైనా అప్పరెంట్గా ఇప్పుడు మా క్యాడర్ మా మీద పడతాను కదా, ఏం కేసులు పెట్టట్లేదు, ఇన్ని మనల్ని చేసినని చెప్పేసి ఇన్ని చెప్తున్నా కూడా ఒక కేసు కూడా పెట్టట్లేదు, మనల్ని అంత ఇబ్బంది పెడతారన్నారు. అంత ఇబ్బంది పెట్టినా కూడా మా సార్ ఆ రోజు పార్టీ నడిపారు, అంత ఇబ్బందులు పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడిపారు. ఈరోజు ఏ ఇబ్బందులు పెడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకుంటున్నారు. సో నేను ఏమంటున్నా, ఏ స్టెప్పులో కూడా చూసిన వెంకటకృష్ణ గారు మీరు ఆ పార్టీని నడిపే విధానం జగన్మోహన్ రెడ్డి గారు నడపాలన్న ఉద్దేశము, లేదా 2029 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలి గెలవాలన్న ఆలోచన 1% కూడా లేదు. ఒక ముఖం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారికి బోరు కొట్టినాయి పాలిటిక్స్. వచ్చాడు ఏదో ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, కుదిరింది, అయిపోయింది అంతే, దిగకూడదు అనుకున్నాడు. తను ఉంటాను అనుకున్నాడు 30 ఏళ్ళు ఆ రోజున్న పరిస్థితులు వస్తే, ఇప్పుడు దిగాడు, అయిపోయింది, ఇంట్రెస్ట్ పోయింది తనకి. తను ఒక సామాజిక వర్గం కోసమో తను నమ్ముకున్న కార్యకర్తల కోసము రాజశేఖర రెడ్డి మాదిరి నిలబడే వ్యక్తి కాదు. నేను లక్షసార్లు చెప్పింటే మీ డిబేట్స్లో. అదే నిజమైతే వీళ్ళందరూ ఎందుకు పోతారు? ఇప్పుడు చెప్తాను, రవిచంద్రారెడ్డి, అయోధ్యనాథరెడ్డి, విజయసాయి నిలబడే వ్యక్తి కాదంటున్నాను. తన స్వార్థము, తన పదవి కోసం చేశారు. వీళ్ళు కూడా ఏంటంటే తన ఆ రోజు బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలియక కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2019 కూడా అతని స్వభావం ఇదే అని తెలుసు. కాకపోతే ఆ రోజు బలంగా ఉన్నాడు, గ్యారంటీకి అధికారంలో రావడానికి అవకాశం ఉంది, తద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పి క్యారీ అయ్యారు. ఈ రోజు ఓడిపోయాడు, ఇక తనకు రాజకీయాలు నడిపే ఉద్దేశం లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆ ఓపిక కూడా లేదు తనకి. అది దూరంగా ఉన్న జీవిరెడ్డి లాంటి వాళ్ళు XYలో గమనిస్తే దగ్గర ఉన్న వాళ్ళు తెలియదా? కొన్ని అర్థమవుతాయి. అంటే ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు వెంకటకృష్ణ. రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం పసిగట్టవచ్చు. ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి దూరంగా ఉంటుంటాడు కొన్ని సందర్భాలు. దాని అర్థమైంది, అయితే పార్టీ అన్న మాట్లాడు, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి దూరంగా ఉంటాడు. ఇక ఆయన దూరంగా ఉంటే ఇంకెవరు ఉండాలి పార్టీలో? అర్థమైంది నేను చెప్తాంది. సో ఎక్కడ కూడా ఒక్క స్టెప్ కూడా ఆయన కన్స్ట్రక్టివ్గా పార్టీని నిర్మించుకుందాం అనుకున్న వ్యక్తి అయితే రికన్సిలేషన్ అనేది ఉంటుంది వెంకటకృష్ణ గారు. ఇందాక చెప్పారు కానీ రవిచంద్రారెడ్డి గారు ఏదో పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయన ఆపుతున్నాడు, అది పచ్చి అబద్ధం. ఆయన నేను చెప్పింది ఆయన నా ఉద్దేశం ఆయన ఖండించాలని కాదు, అది వాస్తవం కాదు. అబ్జర్వేషన్ కరెక్ట్. రికన్సిలేషన్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు రావు అంటున్నాను. ఎన్నికలకు ముందు రావు, ఎన్నికల తర్వాత రాదు అంటున్నాను. రికన్సిలేషన్ 0. రికన్సిలేషన్ చేత కాదు, ఇష్టం లేక కాదు, ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత. అతను ఎగ్జాస్ట్ చేయాలనుకుంటున్న పార్టీని ఈ రోజు పార్టీని మూసేస్తే ఒప్పుకోరు కాబట్టి అతను పట్టించుకోకుండా వదిలేసి డౌట్స్ వస్తున్నాయి, మెసేజ్లు పెడుతున్నారు. అటు పోయారు, UK పోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వస్తాడా వెనక్కి అక్కడే ఫిక్స్ అయిపోతాడు అని డౌట్స్ కూడా. సో నేనేమంటే వస్తాలే కానీ చెప్పలేము కదా, చెప్పలేము. అంటే పార్టీని రీబిల్డ్ చేయటానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అధికార ప్రతినిధిగా రోజాని పెట్టాడు, యాంకర్ శ్యామల్ని పెట్టాడు, గోరంట్ల మాధవ్ని పెట్టాడు. వాళ్ళందరినీ అధికార ప్రతినిధులుగా పెట్టింది పార్టీని బతికించుకోవడానికి కదండి. సో ఇది కూడా కరెక్టే. సో నేను ఏమంటాను, పార్టీని నిర్మించుకునే విధానం ఇలా ఉండదు. సో అతనికి ఇంట్రెస్ట్ పోయింది. బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ పోయింది. సో ఒకసారిగా పార్టీని ఎత్తేస్తే ఎంతోమంది చాలా దాని మీద సమయం పెట్టి నమ్ముకొని వచ్చారు, వాళ్ళందరూ ఒప్పుకోరు కాబట్టి స్లోగా దాన్ని ఎగ్జాస్ట్ చేస్తారు, డ్రైన్ చేస్తుంది. ఎప్పుడైతే స్లోగా అందరూ వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అడిగేవాళ్ళు లేదు నువ్వు క్లోజ్ చేస్తే. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, కంపెనీస్ ఎత్తేయాలన్నప్పుడు ఏం చేస్తారు, ముందు లాసులు ప్రకటిస్తారు, తర్వాత ఉద్యోగాలు అలా అయిపోయిన తర్వాత కంపెనీ ఎత్తేస్తారు. అంటే సిమ్టమ్స్గా ఒకేసారి ఎత్తేస్తే ఒప్పుకోరు, కేసులు అవుతాయి. ఇలా సేమ్ మోడస్ ఆపరేండి ఇక్కడ ఫాలో అవుతున్నాడు. ముందు లాసులు ప్రకటించిన కంపెనీకి ఇతను ఏం చేస్తుంటే పొయ్యే లీడర్ని ఆపట్లేదు, కొత్త వాళ్ళని తెచ్చుకొని ఆలోచన లేదు. ఇందాక వీరు చెప్పిన 100% ఎవరయ్యా వాళ్ళు అంటే తక్కువ పక్కన పెడితే పార్టీకి వాళ్ళ అధికార ప్రతినిధులు ర్యాంక్ చేయడం కాదు వాళ్ళని. నేను నీకు లేరా చేయాలనుకునే పార్టీలు మంచి వైసీపీలో లేరని నేను చెప్పను. మరి ఇప్పుడు రవిచంద్రారెడ్డిని నాకు తెలుసు కదా, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టొద్దు, డిబేట్లోకి వెళ్ళొద్దని ఈయన ఆపడం ఏంది? ఆ XOYని తీసుకొచ్చి అధికార ప్రతినిధులు పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి? నడపాలనుకున్నాడు ఎవడైనా పెట్టుకుంటాడా? అతని బొమ్మని కాదు నా ఉద్దేశం. అవకాశాలు చాలా మంది ఉన్నప్పటికి కూడా ఆ బ్యాచ్ని పక్కన పెట్టి ఏ బ్యాచ్ని పెట్టుకుంటే మనం చూడటం ఆపేస్తారు టీవీలు, ఏ బ్యాచ్ని పెట్టుకుంటే మన పార్టీని అసహించుకుంటారు.
ఎంతసేపు కోరుకుంటుండు వెళ్ళిపోవాలని. లేకపోతే తల్లిని ఎవడన్నా కోర్టుకు లాగుతాడా? పార్టీని నడపాలనుకున్నాడు. అది ఎన్నికలు ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత గుర్తుండే ఒక 3 నెలల క్రితం సొంత శ్రీమతి విజయలక్ష్మి గారిని కన్న తల్లిని కోర్టుకు లాగాడు. అది బయటకు వస్తుందని తెలుసు కదా. బయటకు వస్తే నీ వ్యక్తిగత డ్యామేజ్ కంటే పార్టీకి ఏ స్థాయిలో డ్యామేజ్ అవుతుందని తెలుసు. ఎవరు చిన్నవాడిని అడిగినా కూడా చదువుతాడు కదా. అసలు నీకు ఎంత దాంట్లో ఉన్నది? మహా అయితే 200-300 కోట్లు వెంకటేశ్వర గారు. కానీ వచ్చే పార్టీ డ్యామేజ్ ఎంత? దాన్ని కూడా పక్కన పెట్టి ఆవిడ పేరు ఎన్సీఎల్టీ కేసులు ఫైల్ చేసిందంటే పెట్టాడు. దాని అర్థం ఏంటి? వదులుకున్నాడు. ఇంకా వెళ్ళిపోవాలని అబ్జర్వేషన్. ఇందాక నేను అన్న కామెంట్ కూడా అదే కదా. ఆర్థిక పరమైన విషయం